మంత్రి తోట నరసింహం కమలాపురం కాన్స్టిట్యుయెన్సీలోని కడప జిల్లాలో ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియాకు అడ్డంగా దొరికారు. ఆ దృశ్యాలను ఒకసారి చూద్దాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్యని అడిగి తెలుసుకుందాం. చైతన్య, తోట నరసింహం ఏ నేపథ్యంలో అక్కడ ఓటర్లకు డబ్బులు పంచారు? ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తోట నరసింహం మంత్రి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న తోట నరసింహం ఈ రోజు కమలాపురం నియోజకవర్గంలో ఒక హరిజనవాడలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడే వసాల శ్రీనివాస్ అనే వ్యక్తి గత నెల 23వ తారీఖున ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయాలని విన్నపం చేయడంతో అక్కడికి వెళ్లినటువంటి తోట నరసింహ ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చి 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేందుకు వెళ్లారు. అయితే సాధారణంగా రాజకీయ నాయకులు వారి కాన్స్టిట్యూన్స్ లో ఉన్న వారికి చనిపోయినప్పుడు ఏదో ఒక విధంగా ఆర్థిక సహాయం రూపంలో మరో రూపంలో సహాయం చేయడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఎన్నికల ప్రచారం సమయంలో ఇది చేయడం మాత్రం పూర్తిగా ఎన్నికల కోడ్కి విరుద్ధంగా వస్తుంది. వాళ్ళని ప్రలోభ పెట్టేందుకు డబ్బులు ఇచ్చారన్నటువంటి ఆరోపణలు ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే చూస్తున్నాం, కడపలో ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నటువంటి నివేదిక ప్రకారమే 2 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. దాదాపుగా 9,000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. 2 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు చూస్తే ఈ కడప ఎన్నికలు ఇప్పటికే 2 crores అంటే చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ గా మనకు కనిపిస్తుంది. ఇది ఓన్లీ పట్టుబడ్డ అమౌంట్, అంతకంటే చాలా రెట్లు 100 రెట్లు ఎక్కువ డబ్బు అక్కడ పంపిణీ అవుతున్నటువంటి వార్తలు మనం రోజు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మంత్రి స్వయంగా 10,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఎన్నికల కోడ్కి విరుద్ధంగా ఉంది. వాళ్ళని ఓటింగ్ ప్రలోభ పెట్టే విధంగానే ఉందిగా భావించాల్సి వస్తుంది. రైట్ చైతన్య, మీడియా సమక్షంలోనే మీడియా అక్కడ ఉండగానే మంత్రి ఈ పని చేశారు. ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అధికారులు కానీ పోలీసులు కానీ దీనిపై కేసు ఏమైనా నమోదు చేశారా? ఇప్పటి వరకు కేసు ఏమీ నమోదు చేయలేదు. ఇప్పుడే ఇది వెలుగులోకి వచ్చింది, TV9 ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఆ మంత్రి ఈ విధంగా పంచిపెడుతున్న అంశం, దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ క్లిప్పింగ్స్ తీసుకొని వారి మీద కేసు నమోదు చేసే అవకాశం, వారికి అంటే ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పటికే ఈ రోజు చూస్తే మనకి చర్చిలో ప్రార్థన చేశారు, కోడ్ ఉల్లంఘించారనే నేపథ్యంలోనే 4 మంత్రుల మీద డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యవర ప్రసాద్ కి నోటీసులు ఇష్యూ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఈ కేసులో కూడా ఎలక్షన్ కమిషన్ తోట నరసింహంకి నోటీసులు ఇష్యూ చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ కోరనుంది. సత్య, రైట్, ప్రతిపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తున్నాయి? ఈ విధంగా అంటే డబ్బులు పంచిపెడుతున్నారు, మంత్రులు అధికారంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్నటువంటి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా వారు చెప్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కి రోజు కూడా మంత్రుల పర్యటనను, మంత్రులు చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనే విధంగా ఎలక్షన్ కమిషన్ కు రోజు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా బయటపడటం, మీడియా సమక్షంలో డబ్బులు పంచిపెడుతున్న తోట నరసింహ దృశ్యాలు దొరకడం మాత్రం ప్రతిపక్షాలకు ఖచ్చితంగా ఒక అస్త్రంగా భావిస్తాయి. వీరి మీద ధ్వజమెత్తుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వారిని అంటే మంత్రులందరినీ కూడా అక్కడిని వెనక్కి పిలిపించాలన్నటువంటి డిమాండ్ ప్రతిపక్షాల నుంచి వస్తుంది. సత్య, రైట్, థ్యాంక్ యూ.